బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై కేసు నమోదైంది. భైరవ ప్రసాద్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శారీరకంగా మానసికంగా తన భర్త భైరవ ప్రసాద్ వేధిస్తున్నట్లు భార్య శశికళ, కుమార్తె సాయి వర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తే ఇనుపరాడ్డుతో దాడి చేసినట్టు, అడ్డు వచ్చిన కుమార్తెను కూడా గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మహిజ, వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు జనసేన నేతలు. తాజాగా కదిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంట్లో సొంత కూతుర్ని అలాగే భార్య శశికళను కూడా వేధిస్తున్నారంటూ కూడా ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే అతను నిరంతరము తమ వేయించడమే కాకుండా తన అలవాటు ప్రశ్నించేందుకు ఇద్దరిని కూడా కలిపి రాడ్డుతో కుట్టడంతో కూడా ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ చేసిన పోలీసులు అతనితో పాటు మరొక వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇతర జనసేన ఇన్ఛార్జ్ తో పాటు న్యాయవాది వ్యక్తిని కూడా ఉండటంతో పోలీసులు ఆచి చూసి కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మహిళ రైట్, థ్యాంక్ యూ యోగానంద్.